హలో గాయ్స్, వెల్కమ్ టు క్రేజీ థాట్స్. ఈరోజు మనము సేమియా పాయసం ఈజీగా ఎలా చేయాలో నేర్చుకుందాం. ముఖ్యంగా ఈ వీడియో బ్యాచులర్స్ మరియు కుకింగ్ నేర్చుకునే బిగినర్స్కి యూజ్ అవుతుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ మధ్యలో చెప్పే టిప్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. లెట్స్ స్టార్ట్. ఇంగ్రీడియంట్స్: బాదాం పప్పు 1 కప్పు, సేమియా 3/4 కప్పు, చక్కెర 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి మరియు 1/2 లీటర్ పాలు. ముందుగా స్టవ్ వెలిగించి పాలు మరిగించుకోవాలి. ముందుగా పాలు మరిగించుకొని పెట్టుకుంటే పాయసం త్వరగా అవుతుంది. పక్కన ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 కప్పు సేమియా వేసుకుందాం. ముందుగా సేమియాను 2 నిమిషాల పాటు డ్రైగా వేయించుకుందాం. 2 నిమిషాల పాటు ఈ విధంగానే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనము 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని దోరగా వేయించుకుందాం. అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇది 5 నిమిషాల పాటు చిన్న మంటపై వేయించుతుండాలి. ఓకే, పక్కన పాలు మరిగాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ వేగుతున్న సేమియాతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని వేయించుకుందాం. ఇలా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఈ రెండింటిని స్లిమ్లో వేయించుకుందాం. సో ఇలా కలుపుతూ ఉండాలి. సో చూడండి, సేమియా ఇంకా డ్రై ఫ్రూట్స్ 2 దూరగా వేగిపోయాయి. కలర్ చేంజ్ కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఒక టిప్ చెప్తున్నాను. ఇలా దూరగా వేగిన సేమియాలో ముందుగా పాలు పోసుకోకూడదు. ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకొని దాన్ని ఉడికించుకోవాలి. ఇలా మనం పోసుకున్న నీళ్ళు సేమియాలో ఇంకిపోయేదాకా కలపాలి. తరువాత మనం పాలని పోసుకుందాం. ఈ మరిగించిన పాలు సగం పోసుకొని సేమియాని ఉడికించుకుందాం. ఇలా సేమియా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఈ మరుగుతున్న దాంట్లో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని సేమియాని ఉడికించుకుందాం. యాలకుల పొడి వేసుకున్న తరువాత 10 నిమిషాలు బాంబినో ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం చూడొచ్చు, బాంబినో ఉడికింది, కన్సిస్టెన్సీ కూడా దగ్గర పడింది. మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న పాలను ఇప్పుడు ఇందులో పోసుకుందాం. సెకండ్ టిప్: పక్కకి తీసి పెట్టుకున్న పాలు చివర్లో మనం ఎందుకు యాడ్ చేసుకున్నామంటే, బాంబినో కీర్ ఒకవేళ మనం ఫ్రిడ్జ్లో 2-3 రోజుల వరకు నిలువుగా ఉంటే అది ముద్దగా, స్టిక్కీగా కాకుండా ఇప్పుడు వండుకున్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఈ పాలు పోసుకున్న తర్వాత వెంటనే షుగర్ యాడ్ చేసుకుందాం. నేను 1 కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నా. మీ టేస్ట్ బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. షుగర్ మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. థర్డ్ టిప్: బాంబినో కీర్ నిలువ ఉంచుకోవాలనుకుంటే దీంట్లో మీరు కిస్మిస్ యాడ్ చేసుకోకూడదు. ఎందుకంటే కిస్మిస్లో ఉన్న పులుపు వల్ల పాలు విరిగిపోతాయి, నిలువుగా ఉండదు. ఇలా టిప్స్ అన్నీ వంట చేసేటప్పుడే చెప్తాను. ఒకసారి మీరు పూర్తిగా వీడియో చూసిన తర్వాత కుకింగ్ ప్రాసెస్ మొదలు పెట్టచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ us. సో ఎస్, yummy Semiya Payasam Bambino Kheer ready అయిపోయింది. So let's have it and please like, share and subscribe our crazy thoughts. Thank you.